గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా పరిషత్ సీఈఓ మోహన్ రావు తెలిపారు. కావలి మండలం చెంచుగానిపాలెంలో బుధవారం చెత్త సేకరణ తీరును ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ లో చెంచుగానిపాలెంలో చెత్త సేకరణ సక్రమంగా లేదని 69% మంది చెప్పారన్నారు. దీంతో తాను ప్రత్యేకంగా పరిశీలించినట్లు సీఈఓ తెలిపారు. పెట్రోల్ బంకు లీజు, డిఎల్డిఓ కార్యాలయ ఆధునీకరణ పనులు పరిశీలించారు. అదేవిధంగా జడ్పీ మైదానం స్థలంలో పేదలు చాలా కాలంగా నివాసం ఉంటున్నారని, వారికి ఆ స్థలంలో పట్టాలు ఇచ్చేలా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ను కోరారన్నారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో ఆ స్థలాలను పరిశీలించినట్లు సీఈఓ తెలిపారు. నిబంధనలు అనుసరించి చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీదేవి, పంచాయతీరాజ్ ఏఈ సుబ్రహ్మణ్యం ఉన్నారు. చెత్త సేకరణ మీద కూడా పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు గవర్నమెంట్. దాంట్లో 31% మాత్రమే దానికి అనుకూలంగా ఇచ్చారు. రిమైనింగ్ 69% కొంచెం తక్కువ ఉంటే అలాంటి విలేజ్లన్నీ కూడా సీనియర్ ఆఫీసర్ విజిట్ చేయమనేది మనకి కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడ రావడం జరిగింది. అక్కడైతే అనుకున్నంత స్థాయిలో ఇబ్బంది అయితే లేదు, కానీ చౌదరిపాలెం అనే విలేజ్ కూడా కలవటం వల్ల కొంత అది మున్సిపాలిటీలో మెర్జ్ అవ్వటం వల్ల అక్కడ కార్యక్రమాలు జరగట్లేదు అనేది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాన్ని ఒకసారి పండి ఎంపీడీఓ గారిని, డిప్యూటీ ఎండిఓ గారు రెండు మేడమే కాబట్టి ఎంపీడీఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాన్ని సరిచేయమని చెప్పాం. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ డీడీఓ ఆఫీస్ కావలిలో మనకి ఇక్కడ డిఎల్డిఓ ఆఫీసు మీ సేవలో కలెక్టర్ గారు అలాట్ చేశారు. దాన్ని కూడా ఆగస్టు 15కి ప్రారంభించాలనేది గౌరవ కమిషనర్ గారు పంచాయతీరాజ్ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి జిల్లా పరిషత్ నుంచి కూడా అమౌంట్ ఇచ్చాం, ఒక 5 లక్షల దాకా. ఇంకా రిమైనింగ్ ఆ పనులు కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటనేది అది సీఈఓ జిల్లా పరిషత్ చూడమన్నారనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ అధికారులు అలాగే ఎంపీడీఓ గారితో పరిశీలించడం జరిగింది. వాళ్ళు మనకి 8వ తారీఖులోపు అన్ని పనులు పూర్తి చేసి ఇస్తామన్నారు. ఇంకా మూడో అంశం ఏంటంటే మనకి మన జనరల్ బాడీ మీటింగ్లో కావలి ఎమ్మెల్యే గారు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఇక్కడ గర్ల్స్ స్కూల్, బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ని చాలామంది 20 సంవత్సరాల నుంచి చాలామంది ఆక్యుపై చేసుకొని ఇల్లు పనులు, కుళాయిలు, సిమెంట్ రోడ్లు ఇవి చేశారు. అది జిల్లా పరిషత్ స్థలం కాబట్టి దాన్ని వాళ్ళకి ఎప్పటి నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంది, దాన్ని పరిశీలించమని అప్పుడు ఒక రిప్రజెంటేషన్ అడిగారు. దానికి కలెక్టర్ గారు కూడా నన్ను ఒకసారి పరిశీలించమన్నారు కాబట్టి ఇవాళ ఆ స్థలాన్ని కూడా చూసి రావడం జరిగింది. దాన్ని వాళ్ళకి ఇచ్చేటట్టుగా వాళ్ళ ఏర్పాట్లు అడిగారు. అది గవర్నమెంట్ నామ్స్ ఏమండగా చూసి దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చివరి అంశం ఏంటంటే మనకి జిల్లా పరిషత్ స్థలం ప్రశాంతి పియర్స్, ఇక్కడ పెట్రోల్ బంక్ స్థలం ఉంది మాది ఎప్పటి నుంచో. ఇది 10 సంవత్సరాలకు వాళ్ళకి లీజ్ అగ్రిమెంటు రేపు మార్చితో కంప్లీట్ అయింది. సరే దాన్ని కూడా వాళ్ళు మాకు ఒకసారి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి విలువైన స్థలం ఎలా ఉందనేది చూడటం జరిగింది. ఈ కారణాలతో ఇక్కడ కావలిలో విజిట్ చేయడం జరిగింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.